ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సర్యజాం వందే ముకుందప్రియాం. ఈ శ్రావణ మాసము వరలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి వరలక్ష్మీ వ్రతము చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం అంటారు. ఆ రోజు చేసుకోవచ్చు. ఆ రోజు కుదరని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ మేము మీకు ప్రత్యక్షంగా భక్తులందరి కోసము చేసి చూపిస్తున్నాము. ఆ వ్రతాన్ని మీరందరూ కూడా ఈ వ్రతాన్ని చూసి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేదే అనే అర్థం. అందుచేత వరలక్ష్మి అంటారు. ఆవిడని పూజించినట్లయితే కూడా మీకు అందరికీ కూడా అమ్మవారు మీరు కోరిన వరాలు ఇస్తుంది. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపదుష్టతయతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినం దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేః తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమా. కూర్చోండి. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాధీనాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యాః ఫలనిర్యా ఫలపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిప్రసూతాస్తానో ముంజన్త్వగ్నుహాసః ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాచ్చ వమ్మేస్య అదశాంతిం ప్రయచ్చ మే ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఓం. ముందుగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు 9 దారములతోటి 9 పోగులతోటి ఇలాగా దారాన్ని ఏర్పాటు చేసుకొని 9 పువ్వులు కట్టుకొని ఎంతమంది అయితే కూర్చున్నారో వారికి ఇలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన శక్తి కొలది బంగారం కానీ వెండి కానీ లేదంటే రాగి ఇత్తడి ఏదైనా కానీ మన కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి యొక్క రూపు బంగారం కానీ వెండి కానీ లేదంటే రాగి ఈ 3 దొరకనప్పుడు ఒక చిల్లర పైసా పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ఓం గణానాం త్వా గణపాదిజ్ఞో హవామహే ప్రియానాం త్వా ప్రియపాదిజ్ఞో హవామహే నిధీనాం త్వా నిధిపతిజ్ఞో హవామహే వసో మమ ప్రణో యచ్చత్వర్యమా ప్రభూషా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్మం సాం సర్వదో జయమంగళం లాభస్తేజాం జయస్తేజాం గుదస్తేజాం పరాభవః యేషామందీవరస్యామో హృదిస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. 2 అక్షతలు తీసుకోండమ్మా. అక్షతలు తీసుకొని గణపతి మీద గణపతి అని అనుకుంటూ పూజ చేస్తూనండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. లేచి దీపారాధన చేయండమ్మా. గాలి
ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరగాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపారాధన బలంగురుత్యా కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టండి అక్కడ. దీపదేవతాభ్యో నమ ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఇలా రండి. ఆచమనం చేయండి. 3 సార్లు విడిగా కుడి చేతిలో నీళ్లు పోసుకుని విడివిడిగా తాగండి. ఆచమ్యా ఓం కేశవాయ స్వహ కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఆచమ్యా ఓం కేశవాయ నమః. ఆచమ్యా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఓం 2 అక్షతలు తీసుకొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. వెనక్కి వేసి ఎడం వైపు నుంచి వెనక్కి వేసేయండి. అక్షతలు ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. అంగుళ్యాగ్రేణ జగాయం సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభి పరికల్పితం. ఓం 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 నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. యజమానస్య ఉపాతృతచ్చే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే దండకారణ్యే రామక్షేత్రే శ్రీకల్పవృక్షనారసింహస్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అద్య షష్ఠ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ గోత్రః నామధేయః. మీ గోత్రం చెప్పండి. ఉతకాల గోత్రః పురుషోత్తమ గుప్తా నామధేయస్య ఉతకాల గోత్రవతి ప్రకృషా నామధేవత్యాః ఆయుర్వర్చో యశోఫలాభివృద్ధ్యర్థం సిరిశెట్ల గోత్రవతి రమేష్ నామధేయః సిరిశెట్ల గోత్రః రమేష్ నామధేయః ధర్మపత్న్యాః సిరిశెట్ల గోత్రవతి సులోచన నామధేవత్యాః సకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. చెప్పండమ్మా. అస్మాకం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫల వాప్త్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రకాంచన గోమహిష్య దాసి దాస వాహన గృహోపకరణ వస్తు సమృద్ధ్యర్థం మమ విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం
వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవత ఉద్దిశ్య వరలక్ష్మి ప్రీత్యర్థం పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఓం ఆజఘ్రకలశం మత్యాత్వా. దీనికి 3 చోట్ల బొట్టు పెట్టమ్మా. 2 అక్షతలు అందులో వేసి 2 అక్షతలలో వేయండి. ఒక పుష్పం వేయండి అందులోను. ముందుగా మనం ఆచమనం చేసిన నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి చేయడానికి పనిచేయదు కాబట్టి విడిగా ఒక చెంబు పెట్టుకుని అందులో కలశావాహన చేసుకోవాలి. అంటే వరుణుణ్ణి ఇంద్రుడిని ఆవాహన చేసుకోవాలి. కలశావాహన అంటాము. అందులో 2 అక్షతలు వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రచే మూతైన మెల. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌదసాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదోశ్చతర్వణ అంగైः సహితా సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు లక్ష్మీపూజార్థం దురతిక్షేకారకాः కలశే గంధపుష్పాచ్యుతా నిక్షిప్య పాణిభ్యాం కలశే నిధాయ. ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. అందులో ఉన్నటువంటి నీళ్లు ఒకసారి మీరిద్దరూ చల్లుకొని శిరస్సు మీద, దేవుని మీద, పువ్వుల మీద, అన్నిటి మీద చల్లండి. అంటే ఇవన్నీ శుద్ధి చేసుకోవడం. ఆ మంత్రజలంతో ఇవన్నీ శుద్ధి చేసుకుని మనం శుద్ధి అవ్వడం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. ఆదౌ మహాగణపతి పూజాం కరిష్యే. నేను మంత్రాలు చెప్తూ ఉంటాను. గణపతయే నమః అనుకుంటూ పూజ చేస్తూనండి. 2 నక్షత్రాలు పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేద సాధనం అసునీతే పునరస్మాజ చక్షుప్న ప్రాణమేహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమురమదేముడయా స్వస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానయ విధాస్థానోపవైదే. ముందుగా గణపతి మీద వేసి ఇక్కడ ప్రార్థన చేయండి. గణపతిని అక్కడికి వచ్చి కూర్చోమన్నట్టుగా మనసులో భావించుకుంటూ గణపతి ఏను అనుకుంటూ అక్షతలు పూజ చేస్తూనండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖజతే సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు చల్లనమ్మ. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు చల్లుతానండి 3 సార్లు. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రా 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ గంధం దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతై పుష్పైశ్చ పూజయామి. గణపతయే నమః అనుకుంటూ 2 గింజలు అక్షతలు పూజ చేస్తూనండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం మూషికవాహనాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం వనస్పత్యుద్భవేర్దివ్యే నానాగంధే సుసంయుతః ఆఘ్ర్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపం ఒకసారి అక్కడి నుంచి అలాగే చూపించండి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. అమ్మ ఈ పండు మీద నీళ్లు చల్లండి ఆకుతోటి.
ఓం ప్రోచ్య పండరీకాచ్చాయ నమః. ఓం భూర్భువస్వాహ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతవర్తే నపజ్ఞామి అమృతమస్తమృతో వత్స శ్రీ మహాగణపతి వస్త్రార్థం కాశ్మీర్ వలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ నమః. ఓం అప 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. దేవ్యే నమః. మధ్యే పానీయం సమర్పయామి. ఒక్కసారి నీళ్ళు చొక్కిన పెట్టండి. మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసూత్రోపాసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు పెట్టండి. ఓం భోగి బలైస్కర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాజగోదర్యామసి శ్రీశ్చాతే లక్ష్మీశ్చ పత్న్యా అహోరాత్రే పార్శ్వే. తీసుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాజగోదర్యామసి శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూరమంగళదివ్యం నీరాజనందర్శయామి. నీరాజనానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా ఇచ్చాను. గోవింద గోవింద. వేదోక్త ఒక పుష్పం తీసుకోండమ్మా. ఓం సుముఖశ్చేకదంతశ్చ విలోక జగన్నికః లంబోదర్శ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధిక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాన్నామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘిమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మళ్ళా 2 నక్షత్రాలు పట్టుకోండి. యాని కాని పాపాంజన్మాంతర్కృతాంచ తాని ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవసనాగదవత్సల అన్యథాశరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతే నమః. మనసులో ప్రదర్శన చేసినట్టుగా భావించి అక్షతలు అక్కడ వేయండి. శ్రీ మహాగణాధిపతే నమః. ఆత్మ ప్రదర్శన నమస్కారాన్ సమర్పయామి. మళ్ళా 2 నక్షత్రాలు వేయండి. ఛత్రచామరాది సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. యశస్మృత్యాజనామోచ్చారు. 2 నక్షత్రాలు తీసుకుని అరిచేతిలోకి కాస్త నీళ్లు పోసుకుని అక్షతలు నీళ్లు గిన్నెలు వదిలిపెట్టేసేయండి. యశస్మృత్యాజనామోఖ్యాతవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణ దయోద్వమందితమచతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిదేవతా సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి అమ్మ. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. గణపతిని మనసులో ధ్యానించుకుని ఇలా మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము కాబట్టి ఈ వ్రతం పూర్తయ్యే వరకు కూడా మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లప్పుడూ మా యందుండి రక్షించమని చెప్పేసి అమ్మవారిని గణపతిని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతి నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగుంహరత మే పాపం దూర్వాదుస్వప్ననాశిని. శ్రీ మహాగణదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ప్రసాద సిద్ధిరస్తు. మళ్ళా 2 నక్షత్రాలు వేయండి. యజ్ఞేన యజ్ఞమతి దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి. క్షేమాయ శోభనార్థే పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ.
గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుందాం. ముందుగా వరలక్ష్మి అమ్మవారికి ప్రతిగా ఇందాక మనం ఒక వెండిది రూపు తీసుకున్నాం. ముందు పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకుందాం. ఓం నీళ్ళు పోస్తున్నాం, బాహుపాలు పోస్తున్నానండి. ఓం ఆప్యాయస్వసమేదుతే విశ్వతస్వామవృష్ణ్యం భవావాజస్య సంగతే దధిక్రావ్నో అకారశింజిష్ణోరశ్వస్య వాజినః స్వరాభినో ముఖాకరత్మన ఆయుగోజితారచితో మధువాతార్దాయతే మధుచ్చరన్ సింధవః మాధ్వీన సంధ్వోజధీః మధునక్తమధోజ మధుమత్పార్థివగోరజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాం అస్తూర్యः మాధ్వీర్గావో భవంతు నః. ఓం మాధ్వీర్గాభో భవంతు నః ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేర్ణా యజక్షసే యో వశ్యవతమూరసః తస్య భాజయదేహనః ఉషతీరివ మాతరः తస్మా అరంగమామవో యశచ్యాయ జన్వధ ఆపో జనయథాచనః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆ వేలుతోటి అమ్మవారి రూపు పైకి తీసి ఈ చేతితో నీళ్లు పోసుకొని అందులోనే శుభ్రంగా కడిగేసేయండి అమ్మా. ఒక్కొక్కటి తీసుకొని ముందు ఒకటి తీసి కడిగేసి దాని తర్వాత అది కూడా తీయండి. తీసేయండి. అలాగే ఆ రూపుకి అమ్మవారికి కాస్త గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టినమ్మా. ఒక పుష్పం తీసుకోండి, 2 నక్షత్రాలు పెట్టుకోండి అమ్మా. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నేనేం చెప్తున్నా మీరు వరలక్ష్మీయే నమః అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ మనసులో పూజ చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమద్దేవనుదాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం దర్జాం వందే ముకుందప్రియాం. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం అసునీతే పునరస్మాజొప్పున ప్రాణమేహనో దేహి భోగం జోక్పస్య. ఈ తమలపాకులు 2 ఇక్కడ ఎలా బోర్ నుంచి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాజొప్పున ప్రాణమేహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమృదే ప్రళయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానేవ యథాస్థాన్మపహ్వయదే సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్రపరివారసహితం అస్మిన్ బింబే కస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. చాలు, మళ్ళీ పుష్పాక్షతలు పట్టుకోండి. ఓం క్షీరోదాధ్యానం క్షీరోదాన్నవసంభూతే కమలే కమలాలయే స్వస్తిరాభవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ఆవాహయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి, ఆవాహరి నక్షత్రం వేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. మళ్ళా 2 నక్షత్రాలు పట్టుకోండమ్మా. ఓం సూర్యాయుతాని భాస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం స్వరపూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. నవరత్న ఖజదేమ సింహాసనార్థం
అక్షతాన్ సమర్పయామి. సువాసితం. మళ్ళా తర్వాత అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు, అలాగే తర్వాత చేతులు కడుగుతున్నట్టుగా భావించి ఒక నీళ్లు, తర్వాత ముఖం కడుక్కోవడానికి ఇచ్చినట్టుగా భావించి ఒక కసిన నీళ్లు, తర్వాత స్నానం చేస్తున్నట్టుగా భావించి నీళ్లు చల్లడం, ఇవన్నీ కూడా షోడశోపచార పూజ అంటారు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏ విధంగా అయితే మనం మర్యాదలు చేస్తామో మనకి తెలుసున్నట్టుగా, అలాగే భగవంతుడు సాక్షాత్తు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని మనం ఆవిడకి ఉపచారాలు చేస్తున్నాం. ఇంకా విశేషంగా చేయాలి ఆవిడకి. అలాగా మనం ఏ విధంగా అయితే అమ్మవారికి ఒక్కొక్క మర్యాద చేస్తూ భావిస్తామో అలా మీరు భావించుకుంటూ నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. నీళ్లు తీసుకోండి ఆకతోటి. ఓం సర్వాసనం ఆవాహనం సూర్యాయుత సువాసితంజలం సరమ్య సర్వతీర్థమముదం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ తీసుకున్నామా నీళ్ళు. శుద్ధోదకంజ పాత్రం జాగంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ స్వరపూజితే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశ అనీతం చందనాగురసంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పంచామృతస్నానం. పంచామృతాలు కొంచెం అమ్మవారికి ఆకుతోటి చల్లండి. ఇద్దరు పట్టుకోండి. ఆప్యాయస్వ సమేదుతే విశ్వతస్వమవృష్ణ్యం భవావాజస్య సంగధే. ఆప్యాయస్వ సమేదుతే విశ్వతస్వమవృష్ణ్యం భవావాజస్య సంగధే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదకస్నం పంచామృతస్నానం పయోదధికృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. పంచామృతస్నానం సమర్పయామి. శుద్ధోదకం. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేర్ణ యజక్షసే యో వశ్యవతమోరధస్తస్య భాజయదేహన ఉచదీరివ మాతరః తస్మా అరంగమామవో యశయ్యా యజన్వధ ఆపో జనైదాజనః. గంగాజలం మయా నీతం మయా మహాదేవశిరస్థితః ఉద్ధోదకం ఇదం స్నానం గృహాణ మధు విదుసోదరి శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఒక చొక్క నీళ్ళు తీసుకుని అమ్మవారికి అలా చూపించి అందరూ వదిలిపెట్టేసాను. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత అమ్మవారికి స్నానం చేయించిన తర్వాత కట్టుకోవడానికి వస్త్రం. అభివస్త్రా సువసనాన్యర్జావిధేనో సురాచితాంఘ్రియుగళే సుదోకూలే వసప్రియే వస్త్రయజ్ఞం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. వస్త్రయజ్ఞం ఇక్కడ చూపించేసి పక్కన పెట్టేయండి. వస్త్రయజ్ఞం సమర్పయామి. 2 నక్షత్రాలు పట్టుకోండి. ఇక్కడ వస్త్రం ఇచ్చిన తర్వాత ఆభరణం అంటే బంగారు వస్తువులు మనం ఉంటే పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు ఆభరణం ఇస్తున్నట్టుగా భావించి అక్షతలు వేయటం అన్నమాట. ఓం కేయూరకంకణ ఈర్దివ్యై హానురు పరమేఖల విభూనాన్యమూలాని గృహాణ ఋషిపూజతే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలాగే తర్వాత ఉపవేతం. అమ్మవారికి యజ్ఞోపవేతం ఇస్తున్నట్టుగా యజ్ఞోపవేతం ఉంటే అది, లేదంటే దానికి బదులుగా అక్షతలు వేయచ్చు. ఓం ఉపదత్తహేమాకృతం సూత్రం ముక్తాదామ విభూషణం ఉపవేతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. ఉపవేతం సమర్పయామి. ఒక పుష్పానికి గంధం అద్ది గంధం ఎదురుగానే ఒక పుష్పానికి గంధం పట్టుకోండి. ఓం గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం గంధద్వారాందురాదర్శాం కర్పూరాగరకస్తూరీ రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకోండి. మల్లికాజాజు కుసుమైశ్చ చంపకైర్వకులైస్తదా నీలోత్పలైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః. పుష్పమాలికాన్ సమర్పయామి. తర్వాత అమ్మవారికి అంగపూజ. అమ్మవారి యొక్క అంగాలు తలుచుకుంటూ అంగపూజ అంటారు.
వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూనండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానునే పూజయామి, పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, వదనమాత్రే నమః స్తనో పూజయామి, లలితాయ నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి, ఓం శ్రీయై నమః ఓష్టౌ పూజయామి, సునాసికాయ నమః నాసికాం పూజయామి, సునేత్రియై నమః నేత్రం పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి, కమలాయ నమః శిరః పూజయామి, వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత మన శక్తి కొలది ఆ సహస్రం చెప్పుకోవచ్చు, అష్టోత్తరం చెప్పుకోవచ్చు, మన సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ నేను అష్టోత్తరం చెప్తాను, మీరు అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. వరలక్ష్మీ నమః అనుకుంటూ ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణమాత్రే నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశన్యై నమః, ఓం ప్రీతిపుష్కరణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్రే నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్మగదానందాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః అగరవత్తులు, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ మహాలక్ష్మీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం దూపం దాస్యామి దేవే శ్రీవరలక్ష్మీ గృహానంతం. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ఘృతభక్తి సంయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. ఓం సాధ్యం దీపం అలా చూపించండి. తర్వాత సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాప భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తే. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఒక చొక్క నీళ్ళు తీసుకుని అందులో చూపించి అలా వదిలిపెట్టేసాను. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత నైవేద్యం అమ్మవారికి ఇక్కడ వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి విశేషంగా 9 రకాలైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలట. శక్తి అవకాశం ఉన్నవాళ్ళు, ఒకవేళ మనకి శక్తి లేకపోయినా అవకాశం లేకపోయినా
మనకి దగ్గరలో ఏది ఉంటే అది ఒక పండు అయితే కొబ్బరికాయ ఏది ఉంటే అది నైవేద్యం పెట్టచ్చు, అవకాశాన్ని బట్టి దాన్ని బట్టి మనం వ్రతం చేసుకోవచ్చు, అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఈ పళ్ళు నైవేద్యం పెడదాం. తమలపాకుతోటి ఈ పళ్ళ మీద నీళ్లు చాలండమ్మ. ఓం ప్రోచ్య పునరేకాచ్ఛాయ నమః. ఓం నైవేద్యం షడ్రసోపేతం దధిమాద్యాజ్య సంయుతం నానాభక్ష్యాపలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం ప్రోచ్య పునరేకాచ్ఛాయ నమః. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. కదలీఫల సహిత కాశ్మీర ఫలాన్ని నివేదయామి. 5 సార్లు అలా చూపించండి. ఆకు చేతితో పెట్టుకుని అమ్మవారిని తినమన్నట్టుగా భావించి అలా చూపించండి. ఓం ప్రథమాయ నమః, ఓం ద్వితీయాయ నమః, ఓం తృతీయాయ నమః, ఓం చతుర్థాయ నమః, పంచమాయ నమః. హస్తౌ ప్రక్షాళయామి. అమ్మవారికి తర్వాత చేతులు కడుక్కున్నట్టుగా తర్వాత తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి 3 సార్లు అందరూ నీళ్ళు వదిలిపెట్టినలా చూపించేసి ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఓం భోగీబలైస్య కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. పట్టుకోండి, ఇద్దరు పట్టుకుని అక్కడ పెట్టేసేయండి. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసుగోదుర్యామసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానయుక్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేత్తకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళగత్తుకోండి. గోవింద 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 గోవింద. ఒక పుష్పం తీసుకుని లేచి నించోండమ్మా. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. ఓం రాజాధిరాజాయ ప్రసయసాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమభీతిముద్రాంకరీర్వహంతీం కిమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాంధ్రనేత్రాం భజేహమం వాంఛగదీశ్వరీందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా ఒక పుష్పం అక్షతలు తీసుకొని లేచి నించుని ప్రదర్శన చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. శ్రీవరలక్ష్మీ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండి. ఇప్పుడు మనం తోరాలు ఇందాక చేసుకున్నాం. అవి ఇక్కడ పెట్టి తోర గ్రంథి పూజ అంటారు.
అంది 9 గ్రంథులు. అంటే గ్రంథి అంటే ముడి, 9 ముళ్ళు వేసుకుని ఉంటాం అందులోను. వాటి 9 గ్రంథికి ఒక్కొక్క నామంతో పూజ చెప్పారు. అవి చేసుకుందాం. ఆ తోరాలు ఇక్కడ పెట్టండి. దాని మీద కొంచెం నేను నామాలు చెప్తూ ఉంటాను. పసుపు కుంకుమ 2 అక్షతలు వేయండి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. తోరగ్రంథి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ తోరాలు తీసుకొని ఇద్దరు కూడా కుడి చేతికి కట్టుకోండి, చెరొకటేను. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. తర్వాత ఇక్కడ వాయనం ఇచ్చుకునే ఒక కార్యక్రమం ఉంటుంది. కొంతమందికి పెద్దవాళ్ళు పరంపరగా శనగలు చలిమిడి ఒక తాంబూలం పెట్టి ముత్తైదుకి వాయనం ఇస్తారు. అది ఎవరైతే పూర్వం నుంచి వస్తుందో వాళ్ళు చేసుకోవాలి. మనం ఈ సంవత్సరానికి చేసుకుంటున్నాం కాబట్టి అది అక్కర్లేదు. పరంపరగా వచ్చిన వాళ్ళు ఆ విధంగా చేసుకోవటం వాయనం వేయడం అనేది. తర్వాత ఇక పూజా కార్యక్రమం పూర్తయింది. తర్వాత కథ చెప్పుకుందాం. అంటే వరలక్ష్మీ వ్రతం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మన లక్ష్మీ పూజ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ వరలక్ష్మీ వ్రతం ఏమిటి కొత్తగాను అనే విషయం తెలుసుకోవడానికి, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి కథ చెప్పారు. ఆ కథ చెప్పుకుందాం. వినండి. 2 అక్షరాలు చేతితో పట్టుకుని ఆ కథ శ్రద్ధగా వినండి. కైలాస శిఖరే రమ్యే నానా గణ నిషేవితే మందార విటవే ప్రాంతే నానామణి భూజితే పాటాల శోక పున్నాగా ఖర్జూర వకులాన్వితే కుబేర వరుణేంద్రాదీక్ దిక్పాలకైశ్చ సమావృతే నారదాగ్యస్య వాల్మీకి పరాశర సమావృతే రత్నపీఠే సుఖాసీనం శరణం లోకశంకరం పప్రచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహకామ్యయా. పూర్వకాలంలో సోత పౌరాణికుడు సౌనకాది మహర్షులందరినీ కూడా చూసి, అంటే సోత పౌరాణికుడు ఎవరండి, మళ్ళీ ఈ సౌనకాది మహర్షులు అంటే ఎవరైనా మీకు అనుమానం రావచ్చు. పూర్వకాలంలో మనకి భారతదేశానికి ఈశాన్య ప్రాంతంలో హిమాలయ పర్వతాలు, ఎవరైతే భగవంతుణ్ణి చేరుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా సన్యసించి జీవితాంతం కూడా తపస్సు చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉంటూ తపస్సు చేసుకుంటూ పగలంతా కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో గడిపి సాయంత్రం సమయంలో పురాణ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా మన పూర్వకాలంలో గుళ్ళల్లో పురాణ పఠనం చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం చూసే ఉంటాం. వాళ్ళు ఏం చేసి ఉంటారు, రామాయణం భారతం భాగవతం ఇలా పారాయణ చేసుకుంటూ వాళ్ళకి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే కనుక వీళ్ళందరికీ కూడా పెద్దవాడు సూత మహాముని ఆయన అడిగి తెలుసుకునేవారట. అలాగే ఒకరోజు వీళ్ళందరూ సాయంత్రం సమయంలో కూర్చుని స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగజేసేటటువంటి వ్రతం ఏమన్నా ఉందా మహాస్వామి అని అడిగారట. దానికి సూత మహాముని చెప్తున్నట్ట, పూర్వకాలం స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలిగజేసేటటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతం పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాట. ఆ కథ నేను మీకు చెప్తాను వినండి అని చెప్పి ప్రారంభించాడు. ఒకప్పుడు కైలాస పర్వతంలో వజ్ర వైడూర్యమైనటువంటి సింహాసనం మందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, ఓ దేవా, లోకములో స్త్రీలు ఏ వ్రతం చేస్తే
సర్వసౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలుగుతారో అలాంటి వ్రతాలను ఏదైనా ఉంటే చెప్పండి స్వామిని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట. అప్పుడు పరమేశ్వరుడు చెప్పడం ప్రారంభించాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాభివృద్ధులు సంపత్తులు కలిగజేసేటటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతము శ్రావణ మాసం శుక్లపక్షము పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున చేసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి మళ్ళా అడిగిందిట, ఓ లోకారాధ్య, నీవు చెప్పిన వ్రతం ఎలా చేయాలి? ఆ వ్రతానికి ఏ విధంగా ఏ విధి ఏంటి? ఏ దేవతను పూజించాలి అని అడిగిందిట. ఈ వ్రతం ఎలాగే ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని అని చెప్పేసి అడిగిందిట పార్వతీదేవి. దానికి మళ్ళా పరమేశ్వరుడు చెప్తున్నట్ట, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము విస్తారంగా అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను వినని చెప్పి ప్రారంభించాట. పూర్వకాలంలో మగధ దేశం అనే ఒక దేశం ఉందట. ఆ దేశంలో కుండినము అనే పట్టణం ఉందట. ఆ పట్టణం అంతా కూడా ఆ దేశంలో కుండినం అనే పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారాలతోటి అంటే బంగారు గోడలు, బంగారు మిద్దులు అంతా బంగారమయమే అంతా కూడా. ఆ పట్టణం అంతా కూడా బంగారమైపోయి ఉందట. బంగారు ఇళ్ళతోటి కూడా ఉందట. అలాంటి పట్టణంలో ఆ పట్టణం ఎందుకు ఆ బంగారం అయిందో చెప్తున్నాడు. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉందట. ఆవిడ ఆ వనితామణి పెనిమిటిన భర్తని దైవంగా భావించి సపరలు చేస్తూ ఉండేదట. అంటే భర్తే ప్రత్యక్ష దైవం అంటారు కదా. అంటే ప్రత్యక్ష దైవం అంటే మనం భర్తని పూజించాలంటే గౌరవించాలి. దాని అర్థం పూజించమంటే ఇలా పూజ చేయడం కాదు, గౌరవించాలి భర్తని. ఆ విధంగా ఆవిడ ఏం చేసేది అంటే ప్రతినిత్యం కూడా భర్తని గౌరవిస్తూ పెద్దవాళ్ళు అయినటువంటి అత్తమామలకి సేవలు చేసుకుంటూ, వాళ్ళు పెద్దవాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఈ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా చక్కగా అందంగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ గయ్యాళిగా కాకుండా చక్కగా మాట్లాడుతూ ఉండేదిట ఆవిడ. అట్లుండగా ఆ మహాపతివ్రత ఈవిని చూసి వరలక్ష్మీదేవికి చాలా ఆనందం కలిగిందిట. ఇంత చక్కగా ఉంది ఈవిడ అని చెప్పేసి ఈవిని నేను అనుగ్రహించాలనుకుని ఒకరోజు ఏం చేసిందట, ఆవిడ పడుకుని ఉండగా, ఆ చారుమతీదేవి పడుకుని ఉండగా కల్లో కనిపించి, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది, అంచేత నీకు నేను ఒక పూజా విధానం చెప్తాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నువ్వు కనుక వరలక్ష్మి వ్రతం చేస్తే నిన్ను అనుగ్రహిస్తానని చెప్పేసి అందట ఆవిడ, ఆ వరలక్ష్మీదేవి. వెంటనే ఆ మాటలు వినగానే ఈవిడ హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరో లేరుట. ఓహో, ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పేసి అనుకుని ఆవిడ వెంటనే అక్కడ ఎవరో లేకపోయినా మనసులో అమ్మవారు ఉన్నట్టుగానే భావించి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసింది ఆవిడ. తర్వాత మర్నాడు ఉదయాన్నే లేచిన తర్వాత అత్తమామలతోటి భర్తతోటి కూడా ఈ విషయం చెప్పిందిట. ఇలా జరిగేలా కలవచ్చింది స్వామి అంటే చాలా మంచిది, ఇది అమ్మవారి అనుగ్రహమే, అలాగే చేద్దామన్నారు. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని చూశారు. తర్వాత వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజున ఈవిడ శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా అలుక్కొని బియ్యపిండితో ముగ్గులు పెట్టుకొని అలాగే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుని సాయంత్రం అయ్యేసరికి ఒక పీట మీద బియ్యపిండితో ముగ్గులు పెట్టుకొని తెల్లని వస్త్రం పోసి దాని మీద బియ్యం పోసి చక్కగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక అమ్మవారి రూపం ఏర్పాటు చేసుకుని అమ్మవారి యొక్క ఆవాహన చేసుకుని అక్కడ అమ్మవారికి షోడశోపచార పూజలు చేసుకుందట. ఈవిడితో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కలిసి పూజా కార్యక్రమం చేసుకుని పూజ పూర్తయింది. ఇందాక మీరు ప్రదర్శన చేసినట్టుగానే వాళ్ళు కూడా లేచి ప్రదర్శన సమయం వచ్చేసరికి ప్రదర్శన చేస్తున్నట్ట. అలాగే వాళ్ళు ప్రదర్శన చేస్తుండగా ఒక ప్రదర్శన చేసేసరికి వాళ్ళ కాళ్ళకి చేతులు కూడా బంగారం వంటి వస్తువులు వచ్చేట. బంగారం అయినటువంటి కడియాలు, కాళ్ళకి గజ్జెలు ఇలాంటివి వచ్చేట. వీళ్ళందరూ చూసుకుని ఆశ్చర్యపోయేట, ఇదేంటి ఇలా వచ్చాయి, అంతా మహాలక్ష్మి అనుగ్రహం అనుకున్నారు. అలాగే రెండవ ప్రదర్శన చేసేట. రెండవ ప్రదర్శన చేసేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బంగారమయమైపోయాట. అంటే వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతో చేశారు అమ్మవారికి. ఆ అమ్మవారు అలాగే అనుగ్రహించింది వాళ్ళని. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బంగారమయమైపోయాయి. మరీ ఆశ్చర్యపోయారు వాళ్ళు. మళ్ళా మూడో ప్రదర్శన చేసేట. మూడో ప్రదర్శన చేసేసరికి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇళ్ళ నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళడానికి గుర్రాలతోటి బంగారమైనటువంటి రథాలు వచ్చేట వాళ్ళని తీసుకెళ్ళడానికి. మరీ ఆశ్చర్యపోయేట చూసి. ఓహో అని చెప్పేసి ఆశ్చర్యపోయి వీళ్ళు ఏం చేసేటయ్యా అంటే ఇదంతా కూడా చారుమతీదేవి యొక్క అనుగ్రహం వల్లనే కూడా మనకి ఎంత అనుగ్రహం కలిగింది అని చెప్పేసి ఆ చారుమతీదేవిని
మనసారా పొగుడుకుంటూ వాళ్ళ కోసం వచ్చినటువంటి రథాల్లో వారి వారి యొక్క ఇళ్ళకి వెళ్ళారట. వెళ్తూ ఇదే మాటలు చెప్పుకున్నారట. పట్టణం అంతా కూడా చారుమతి దేవి వాళ్ళు ఎంత చక్కగా చేసింది, మన అందరి చేత చేయించింది కాబట్టే కదా మనకి ఇలాంటి అనుగ్రహం కలిగిందని చెప్పేసి ఆ చారుమతి దేవిని పొగుడుకుంటూ వాళ్ళకి కలిగినటువంటి ఈ ఇది ఆనందాన్ని పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వీరు తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ వస్తున్నారట. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ చక్కగా బ్రతికున్నంత కూడా ఆనందాలతో ఉండి తర్వాత వరలక్ష్మీదేవి యొక్క సాన్నిధ్యం చేరారట. ఈ విధంగా ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం చేసుకుంటారో వారికి వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మనం మామూలుగా లక్ష్మీదేవి అని పిలుస్తాం, వరలక్ష్మి అని పిలవం. కానీ ఈరోజు వరలక్ష్మిని ఎందుకు పిలుస్తామంటే వరాలు ఇచ్చేది కాబట్టి వరలక్ష్మీదేవి. ఒకవేళ మనకి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు కుదరకపోతే తర్వాత వచ్చే శుక్రవారం కానీ ముందుకు శుక్రవారం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చి చేయకపోతే ఆ వారాల్లో చేసుకోవచ్చు. ముందు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి భక్తి శ్రద్ధలు అవసరము. మనం ఆర్భాటం కాదు, భక్తి కావాలి. అలాగే అమ్మవారి మీద ధ్యాస కావాలి. పక్కలకి ధ్యాస వెళ్లకుండా ఇప్పుడు మీరు ఇద్దరు ఎంత శ్రద్ధగా అయితే చేసుకున్నారో అంత శ్రద్ధగా అమ్మవారి అందే దృష్టి పెట్టి అమ్మవారి కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ శ్రద్ధా భక్తులతో చేస్తే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమైజా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ కథ వృత్తాంతం అంతా కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఆ కథని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మనం కూడా ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందుదాం. ఆ అక్షతలు మీరిద్దరు కూడా తల మీద వేసుకోండి ప్రసాదంగాను. అంతే, మిగిలిన ఇందులో వేయండి. అంటే ఈ వరలక్ష్మి ముందు మీరు వేసుకుని తర్వాత మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అక్షతలు వేసుకోవచ్చు. తర్వాత పునఃపూజ చేద్దాం. అమ్మవారికి పుష్పాలు పూజ చేస్తూండి. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్నఖచితేమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థం యజ్ఞోపవేదార్థం ఆభరణార్థం 2 అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి, అక్షతై పుష్పైశ్చ పూజయామి. శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. అక్షతై పుష్పైశ్చ పూజయామి, ధూపమాఘ్రాపయామి, దీపాన్ని నమస్కారం చేసి సాక్షాత్ దీపం దర్శయామి. ఈ పండు నైవేద్యం పెట్టండి. ఓం ప్రోచ్య పునరీకాచ్ఛాయ నమః. వర్షిత్తు మై కొబ్బరికాయ చక్కెర అక్కడ పెట్టి నైవేద్యం పెట్టండి. ఓం ప్రోచ్య పునరీకాచ్ఛాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. నారికేళ శకలాన్ని నివేదయామి. అలా చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ పంచమాయ నమః. హస్తౌ ప్రక్షాయామి. 3 సార్లు నిలువలు పెట్టినందులో హస్తౌ ప్రక్షాయామి, పాదౌ ప్రక్షాయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలార్థం 2 అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీశ్చాతే లక్ష్మీ సపత్న్యా అహోరాత్రే పార్శ్వే నక్షత్రానురూపమశ్వను విజాతం యస్నన్నీజానమమ్మ ఈశానగర్వలోకమ్మ ఈశాన శ్రీవరలక్ష్మీదేవి నమః.
దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళు చుక్కలు పెట్టి కళ్ళకద్దుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. ఒక పుష్పం తీసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవి లక్ష్మీ మహాలక్ష్మీ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీదేవి నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మనసులో ప్రదర్శన చేసినట్టుగా భావించి అక్కడ వేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రమాచామరాజ సర్వ ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. ఈ పుష్పం తీసుకొని ఇలా వేసిరండి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీచయామి. అక్కడ ఉంచేయండి. నృత్యం దర్శయామి అంటే అమ్మవారికి ఈ పూజ అయిన తర్వాత నృత్య గీత వాయిద్యములు వినిపించాలి. అంటే నృత్యము భజన పాటలు ఇవన్నీ కూడా చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తుంది అనమాట. మనది దాని ప్రకారం నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, ఆందోళికానారోహయామి, సమస్త రాజోపచార దేవ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. చాలు. 2 అక్షతలు తీసుకున్నామా అరిచేతిలోకి. చేతిలో నీళ్లు పోసుకొని అక్షతలు నీళ్లు ఆ గిన్నెలో వదిలిపెట్టేసండి. యశస్మృత్యాజనామో ఖ్యాతవ పూజా క్రియాదిచో న్యూన సంపూర్ణం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణదేవ మహావరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నావరదా భవతు. ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా వరలక్ష్మి దేవ్యే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాను పౌత్రాను ప్రపౌత్రాంచ దేహిమే పరమేశ్వరి వరలక్ష్మి దేవ్యే నమః. నమస్కారాన్ సమర్పయామి. ఒక్కసారి అమ్మవారిని మనసులో ధ్యానించుకుని మీ కోరిక చెప్పుకుని శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీదేవి నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలాదాంకుర సర్వగంహృత మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. శ్రీ వరలక్ష్మీదేవి నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకం శ్రీ వరలక్ష్మీదేవత పాదోదకం పావనం శుభం. లక్ష్మీదేవతా పాదోదకం పావనం పరలక్ష్మీదేవతా ప్రసాద సిద్ధిరస్తు. పక్కన పెట్టుకుని నక్షత్రాలు వేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమంతి దేవాహతాన్ ధర్మాన్ ప్రథమాన్యాసన దేహనాగం మహిమాన సంతి పూర్వే సాధ్యాసంతి దేవా. శ్రీ వరలక్ష్మీదేవి నమః. యథాస్థానం ప్రవేశయామి. అమ్మ, మేము పిలిచిన వెంటనే వచ్చి మా పూజలు అందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంతవరకు కూడా ఇక్కడ మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. చక్కగా ఈ భక్తులిద్దరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఇదంతా కూడా చూసి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని వరలక్ష్మి అనుగ్రహంతో మీరందరూ కూడా తరించాలని ప్రార్థిస్తున్నాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.